అఖండ 2 రిలీజ్ అయి 18 రోజులు అవుతున్నా ఇంకా ఎందుకు బ్రేక్ ఈవెన్ కాలేదు? రిలీజ్ డే వచ్చిన ఫ్లాప్ టాక్ సినిమాని దెబ్బకొట్టిందా? ఇదే నిజమైతే 120 కోట్లకు పైగా గ్రాస్ ఎలా సాధ్యమైంది? కర్ణుడి చావుకి 100 కారణాలన్నట్లు అఖండ 2 బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్ కి అసలు రీజన్స్ ఏంటి? హావ్ ఎ లుక్. సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ హిట్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ రిపీట్ కావడంతో అఖండ 2 పై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ ను అఖండ 2 అందుకోలేకపోయింది. అఖండ 2 డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సింది. ముందు రోజే 4న ప్రీమియర్స్ వేయడానికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పర్మిషన్స్ కూడా వచ్చాయి. చివరి నిమిషంలో బాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మాతలపై కేసు వేసింది. పాత బాకీ తీర్చేదాకా సినిమాల విడుదల ఆపాలని కోర్టుకెక్కడం, ఆ తర్వాత పెద్దలు కలుగజేసుకుని సమస్యను పరిష్కరించడంతో 12న విడుదల చేశారు. సినిమా రిలీజ్ వాయిదా పడ్డంతో డిస్ట్రిబ్యూటర్స్ గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తున్నారు. దీంతో బిజినెస్ తగ్గింది. ముందు 114 కోట్లకు జరిగిన బిజినెస్ 95 కోట్లకు తగ్గింది. చివరికి ఈ 95 కోట్లు కూడా అఖండ 2 రాబట్టలేకపోయింది. అఖండ 2 మొదటి రోజు 59 కోట్లు కలెక్ట్ చేసిందంటూ మేకర్స్ ప్రకటించారు. అయితే రెండో రోజు నుంచి ఇప్పటి వరకు ఎంత వచ్చిందో చెప్పలేదు. సినిమా ఇప్పటి వరకు 120 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందంటూ ప్రచారం జరుగుతోంది. షేర్ 70 కోట్లు వచ్చినా ఇంకో 25 కోట్లు వస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా క్రిస్మస్ వరకు రన్నింగ్ బాగుంది. చిన్న సినిమాలు శంబాలా, ఛాంపియన్, ఈషా ధాటికి అఖండ 2 కలెక్షన్స్ పడిపోయాయి. ఇక టార్గెట్ రీచ్ కావడం కలే. అఖండ 2 పై పెట్టిన భారీ బడ్జెట్ సినిమాకు శాపమైంది. 200 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది బాలయ్య స్టామినాకు డబల్. ఇంతవరకు 100 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయని బాలయ్యపై 200 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడం అంటే రిస్క్ కొని తెచ్చుకున్నట్టే అయింది. సినిమాను 70 కోట్లకు అమ్మితే ఈ హిట్ కాంబోకు బ్రేక్ పడేది కాదు. ఓవర్సీస్ లో అఖండ 2 ఎట్టకేలకి మిలియన్ మార్క్ దాటినా ఇంకో 1/2 మిలియన్ వస్తే గానీ గట్టెక్కదు. 5న రావాల్సిన సినిమా 12కి వెళ్లడంతో ఓవర్సీస్ లో అఖండ 2 జాతకం మారిపోయింది. వాయిదా కారణంగా క్రేజీ సెంటర్స్ లో థియేటర్స్ కరువయ్యాయి. 5న టికెట్ ధర $30 కాగా పోస్ట్పోన్ తో $16కి పడిపోయింది. ఇలా ఓవర్సీస్ లో అఖండ 2కి చుక్కెదురైంది. అఖండ 2 14 రీల్స్ ప్లస్ బ్యానర్ తో రూపొందింది. ఫైనాన్షియల్ ఇష్యూస్ రావడంతో రిలీజ్ తర్వాత నిర్మాతలు కూడా పట్టించుకోలేదు. చివరి నిమిషంలో సినిమా ఆగిపోవడంతో నిర్మాతలపై బాలకృష్ణ ఫైర్ అయ్యాడు. మీ మొహాలు చూపించొద్దంటూ బాలయ్య ఇచ్చిన వార్నింగ్ తో నిర్మాతలు సైడ్ అయిపోయారు. రిలీజ్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాతలు కనిపించలేదు. అఖండ 2 రిలీజ్ తర్వాత ప్రమోషన్ భారాన్ని తనపై వేసుకున్న బోయపాటి సింగిల్ మ్యాన్ షోలా తిరుగుతున్నాడు. మఠాధిపతులను, రాజకీయ నాయకులను, ఆధ్యాత్మికవేత్తలను కలిసి సినిమాను ప్రమోట్ చేసినా బ్రేక్ ఈవెన్ కాలేదు. సక్సెస్ మీట్ తర్వాత బాలయ్య మళ్లీ కనిపించలేదు. ఎవరూ పట్టించుకోకపోయినా క్రిస్మస్ వరకు ఎంతో కొంత వసూలు చేయడం విశేషమే. బాలయ్య సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే రెండో రోజు థియేటర్స్ ఖాళీ అయిపోతాయి. సినిమాలోని సనాతన ధర్మం కాన్సెప్ట్ కొంతమందికి చేరువైనా అది సరిపోలేదు. బాలయ్యకు మంచి పట్టున్న సీరియడ్లో అఖండ 2 నష్టాలు చూడడం మేకర్స్ కు షాక్ ఇచ్చింది. ఆంధ్రాలో ఒక్క ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. అయితే బాలయ్య కెరియర్లో ఎప్పుడూ లేనిది తమిళనాడులో మంచి వసూలు రాబట్టింది. కర్ణాటక, నైజాం ఏరియాల్లో మాత్రమే బ్రేక్ ఈవెన్ అయింది. భారతీయ ఆత్మ అంటూ బోయపాటి బాలీవుడ్లో ప్రచారం చేసినా హిందీ ఆడియన్స్ పట్టించుకోలేదు. దురంధర్ హవా ముందు అఖండ 2 కొట్టుకుపోయింది.